నన్ను ప్రేమించడం వల్ల సావిత్రికి మిగిలేవి కష్టాలే. తన కష్టం నాకెప్పుడూ సంతోషం కాదు. నేననేవాణ్ణి తన జీవితంలో లేకపోతే సావిత్రి ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. పెళ్ళే బాబా. చిరంజీవి చంద్రశేఖర్తో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సావిత్రికి పెళ్ళే. ఈ ఒక్కసారి చెప్పి చూడండి. ఆయనతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పండి. సరే. ఇష్టం లేదని చెప్పాను కదా సార్. ఏంటట మళ్ళీ వచ్చి మాట్లాడేది? నేనెవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. అది నాకు ఇష్టం లేదు. పంపించేసేయండి. పాపం ఓసారంట మాట్లాడరాదు. నాకిష్టం లేదు, నేను మాట్లాడను. సరే, నీ ఇష్టం. ఇదే మాట చెప్పనా? ఇలాగే అన్నానని చెప్పండి, అప్పటికైనా అర్థమవుతుంది. ఏం సార్, కలవమన్నారా? ఎంత చెప్పినా అతను ఒకే మాట చెప్తున్నాడు, నాకిష్టం లేదు, నేను మాట్లాడను అని. అంత తప్పు నేనేం చేశానంట సార్? మీ మధ్య ఏం గొడవలున్నాయో నాకేం తెలుసు? పిలవమన్నావు, 1కి 2 సార్లు పిలిచాను, అయినా రానంటున్నాడు. పోనీ నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనతో నేరుగా నేను మాట్లాడతాను. అలా బలవంతంగా కలిసి మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవు. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, వెళ్ళు. ఇప్పటికే చాలాసేపు ఉన్నావు, ఇంతకన్నా ఎక్కువ టైం ఉండకూడదు, వెళ్ళు. హలో. నమస్తే సార్. నమస్తే. ఏంటి విశేషాలు? సత్య కోసం సావిత్రి ఇప్పుడే వచ్చి వెళ్ళింది సార్. అవునా? కలిసిందా? ఎక్కడ సార్ కలిసేది? అతను కలిస్తేనేగా. నాకిష్టం లేదు, కలవను అన్నాడు. ఆ అమ్మాయి బ్రతిమిలాడితే మళ్ళీ మళ్ళీ చెప్పి చూశాను, అతను కలవడానికి ఒప్పుకోలేదు. అంటే మన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందన్నమాట. 100% వర్కౌట్ అయింది సార్. ఓకే, నీకు రావాల్సిన నీ అకౌంట్లో పడిపోతుంది. డ్యూటీ దిగి వెళ్తూ డ్రా చేసుకో. థ్యాంక్ యూ సార్. ఉంటాను. నెక్స్ట్ సీన్ ఫుల్ డ్రామా సీన్. ముందే ప్రిపేర్ అయి ఉంటే మంచిదే. కిరాయిగొండ మాటలు ఎంతవరకు నిజమో తెలుసుకుందామని నేను జైలుకి వెళ్తే కనీసం కంటి ముందుకు కూడా రాలేదు.
సత్య సత్య ఎందుకు ఇలా చేశాడో నాకేమీ అర్థం కావట్లేదు. అంత ప్రేమగా నువ్వు తన గురించి ఆలోచించి మాట్లాడాలని జైలుకి వెళ్తే కలవనంటాడా? ఆయన ఎందుకు అలా అన్నారో, నన్ను చూడటానికి మాట్లాడటానికి కూడా పనికిరానంత తప్పు నేనేం చేశానో నాకు అర్థం కావటం లేదు. మాట్లాడడానికి జైలు ఏమైనా అడ్డుపడి ఉంటాడా? అడ్డుపడతారనుకున్న వాళ్ళు ఏమీ అడ్డుపడలేదు. నేను బ్రతిమలాడితే 1కి 2 సార్లు పిలవడానికి వెళ్ళాడా సెంట్రీ. ఆయనే నేను రాను మాట్లాడను అన్నారట. సత్యకేమైంది? అతని కోసం రాత్రనక పగలనక తిండి నిద్ర మానేసి అతన్ని బయటికి తీసుకురావడానికి నువ్వు ఇంత కష్టపడుతుంటే నిన్నిలా బాధ పెడతాడా? ఆయన ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. నేను వచ్చాను అంటే క్షణాల్లో నా ముందుండేవారు. జైల్లో ఉన్నానన్న బాధను కూడా మర్చిపోయి నా గురించి బాధపడేవారు. అలాంటిది నేను రాను, చూడటానికి మాట్లాడటానికి ఏమీ లేదు, వెళ్ళిపోమ్మని చెప్పమన్నారట. జైల్లో ఆ కసాయ మనుషుల మధ్య చేరి సత్య మనసు కూడా కఠినంగా తయారైందా ఏంటి? అరే, నా భార్య బయట ఒంటరిగా నా కోసం బాధపడుతుందే, కలిసి మాట్లాడదాం, కనిపించి ధైర్యం చెప్దాం అని లేకుండా ఏంటి సావిత్రి సత్య చేస్తున్న పని? బయట వాళ్ళు ఎవరో బాధ పెట్టారు అంటే అర్థం ఉంది. ఎవరి కోసం కష్టపడుతున్నావో, ఎవరి కోసం బాధపడుతున్నావో అతనే నీ బాధను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తించడం చాలా దారుణం. సత్యకు నాకు పరిచయం నీ మాటల్లోనే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను చాలా గొప్పవాడు అనుకున్నాను. నీ మాటలు వినే అతను అమాయకుడు, ఈ హత్య చేసుండడు అని నమ్మాను. ఇంతగా ప్రేమించే నిన్ను బాధ పెట్టడం మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్ళి అతని ప్రాబ్లం ఏంటో, ఎందుకు నిన్ను కలవనంటున్నాడో తేల్చుకుని వస్తాను. వద్దు, నా కోసం మీరు వెళ్ళి మాట్లాడటం. ఏ తప్పేముంది? అతని గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి నువ్వున్నావు. నీ గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి ఎవరున్నారు సావిత్రి? నేనున్నాను. నేను మాట్లాడొస్తాను. అతని గురించి నువ్వెంత బాధపడుతున్నావో అర్థమయ్యేలా చెప్పొస్తాను. జరిగిన దాని గురించి బాధపడకుండా రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఎందుకు సావిత్రి బాధపడకూడదంటూనే బాధ పెడుతున్నావు? ఈ బాధ శాశ్వతం కాదు. రేపు నీ వల్లొచ్చే సంతోషం శాశ్వతం. రేపటి సంతోషమేమో. ఈరోజు సావిత్రి బాధ చూడలేకపోతున్నాను. సావిత్రి నీతో మాట్లాడాలని వస్తే మాట్లాడడం ఇష్టం లేదని పంపించేశావంట. అవును, మనిషిని కలిపేది మాట. ఆ మాట ఉన్నంతకాలం ఆ మనుషుల్ని వేరు చేయలేం. అందుకే మాట్లాడలేదు. మాట్లాడలేదని సింపుల్గా చెప్తున్నావు, కానీ దానివల్ల సావిత్రి ఎంత బాధపడిందో తెలుసా? చెప్పానుగా, ఆ బాధ శాశ్వతం కాదని. మీరిద్దరూ కలవాలంటే నేను సావిత్రికి దూరంగా ఉండాలి. ఇక్కడ నీ బాధ, అక్కడ తన బాధ చూడలేకపోతున్నాను.
నా గురించి మర్చిపో చంద్ర. నాకు కావాల్సింది సావిత్రి సంతోషంగా ఉండడం, మీరిద్దరూ హాయిగా ఉండడం. సావిత్రి నేను మర్చిపోలేదు సత్య. తన మనసులో నీ స్థానం ఏంటో నాకు తెలుసు. స్థానానిది ఏముంది? గెలిస్తే ఒకటిలో ఉంటుంది, ఓడితే ఎక్కడో ఉంటుంది. అయినా నా స్థానంలో నుంచి నేనెలా తప్పుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఓడిపోయి నన్ను గెలిపించాలి అనుకుంటున్నావు. నువ్వు గెలిచి సావిత్రి నువ్వు సంతోషంగా ఉండొచ్చుగా. పరిస్థితి నీకు తెలుసు. నేను గెలిస్తే సావిత్రి ఓడిపోతుంది, జైలు పాలవుతుంది. అందుకే నేను ఓడిపోయి తనని గెలిపిస్తాను. ఎంత గొప్ప ప్రేమ కూడా అనుమానం దగ్గరో అవమానం దగ్గరో ఓడిపోతుంది. నేను కలవడం లేదనో మాట్లాడటం లేదనో అన్న కోపం నీ మీద ప్రేమగా మారొచ్చు, నీకు దగ్గర చెయ్యొచ్చు. ఎంతో మందిని చూశాను, ఎన్నో ప్రేమ కథలు విన్నాను. నీ అంత గొప్ప ప్రేమికుణ్ణి మొదటిసారిగా చూస్తున్నాను. చంద్ర, నా గొప్పదనం 10 మందికి తెలియాలని నీ పని చేయడం లేదు. సావిత్రి సంతోషంగా ఉండాలని చేస్తున్నాను. తనని బాగా చూసుకో, అచ్చాలు. ఒక్కసారి నువ్వు కనిపించినంత మాత్రాన సావిత్రి రాకుండా ఉండదు. ఆ విషయం నాకు వదిలేయ్. తను ఎన్నిసార్లు వచ్చినా ప్రయోజనం ఉండదు. సావిత్రి జీవితంలోంచి నేనెలా తప్పుకోవాలో నాకు తెలుసు. నువ్వెలా దగ్గర కావాలో అది చూడు. ఏం చేస్తే తను సంతోషంగా ఉంటుందో ఆలోచించు. తప్పకుండా సత్య, నీ త్యాగం వృధా కానివ్వను. నువ్వు లేని లోటు తెలియకుండా సావిత్రిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. దిస్ ఇస్ మై ప్రామిస్.
రేయ్, ఏం పని రాది? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం పని అది అంటున్నా. నువ్వు నన్ను అంతరాత్మ అంటారు. అంతరాత్మ? మంచి మూడ్లో ఉంటే మధ్యలో నువ్వేంటి? మారరేంట్రా మీరు? ఆడదాన్ని చూస్తే ఐస్కాంతంలో లాగేస్తుందే. మర్యాదగా వెళ్ళిపో, నాకు పనుంది. నాకు పనుండే వచ్చాను. ఏంటి నీ పని? నా పని జడగొట్టడమా? లోపలుండి నేను చెప్తే పనులు చేసే కూలీలరా మీరు. అంటే ఓనర్ లాంటోడు అన్నమాట. నా మాట విననప్పుడే నేను ఫ్రేమ్లోకి వస్తా. మంచి మూడ్లో ఉంటే నీ సోదేంట్రా? నీకు సోదిలా ఉందా? మరి సరే, ఇప్పుడు నా మాట కాదని ఆ సావిత్రి పెదాలు పట్టుకుంటావు. అక్కడ దాకొచ్చాక ఆగాలనిపించదు. ఆ తర్వాత మీద పడతావు. ఆ తర్వాత ఏంటి? ఏమీ ఉండదు. థూ నీ అబ్బా, నువ్వేదో ఉత్తముడివి అనుకుంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదా అని చీకొట్టి వెళ్ళిపోతుంది. ఫలితం ఇన్ని రోజులు నువ్వు ఆడిన డ్రామా వేస్ట్. నువ్వు వేసుకున్న మంచితనం అనే ముసుగు వేస్ట్. ఫైనల్గా సావిత్రిని నీ దాన్ని చేసుకోవాలని నీ కోరిక వేస్ట్. టచ్ చేస్తే ఇంత లాస్ ఉందా? అందుకే అంతరాత్మ చెప్పింది వినాలి అనేది. అయినా నీకు తొందర ఏంట్రా? ఆ సత్యగాడే సావిత్రిని నీ ముందు నైవేద్యంగా పెట్టాడు కదా. నైవేద్యం ఎలా తినాలి? పెట్టిన భక్తుడికి కూడా కనిపించకుండా తినేయాలి. కొద్ది రోజులు ఆగామనుకో, జీవితాంతం ఇది నీ ప్రాపర్టీ అయిపోతుంది. నీ కోరిక తీరుతుంది. ఇప్పటికైనా అర్థమైందా? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. సరే, ఇప్పుడు నా బాడీ అనిపించా. వచ్చిన పని అయిపోయింది, వస్తా. సావిత్రి, సావిత్రి, సారీ. పరాయి చోట పడుకున్నట్లు సారీ ఎందుకు సావిత్రి? ఇది నీ ఇల్లేగా. ఐ మీన్ ఇల్లు లాంటిది. చూసావా మానసికంగా ఎంత అలసిపోయావు? నా సంగతి సరే, ఆయన్ని కలిసారా? మాట్లాడారా? ముందు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎంతో రిక్వెస్ట్ చేస్తే మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. ఏమన్నారు? ఎందుకు నాతో మాట్లాడలేదంట? ఎందుకు కనిపించలేదంట? దానికి కారణం ఉంది సావిత్రి. ఏంటది? ఎలా తెలిసిందో తెలియదు గానీ తన గురించి మనం ఇన్వెస్టిగేట్ చేయడం, ఆ కాంట్రాక్ట్ కిల్లర్ని కలవడం, వాడి ద్వారా మనకు నిజం తెలిసిందన్న విషయం సత్యకు తెలిసింది. ఆ గిల్టీనెస్ తోటే కలవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా మన గురించి అదే నీకు అబద్ధం చెప్పానన్న గిల్టీనెస్ వల్ల కలవలేదు. అంతే అంతే. మన గురించి అంటూ ఏదో చెప్పబోయారు. అది 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 అదేం లేదులే. ఏం లేనప్పుడు ఎందుకా కంగారు? కంగారా? నథింగ్. అదేం లేదు. అబద్ధం చెప్పకండి, ఏదో దాస్తున్నారు. ఏం లేదు సావిత్రి, వదిలే. లేదు, మీరేదో దాస్తున్నారు. నిజం చెప్తారా చెప్పరా? చెప్పలేదంటే నా మీద ఒట్టే. సావిత్రి చెప్పండి.
ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు? సత్య మన స్నేహాన్ని అనుమానిస్తున్నాడు. మనం కలిసి తిరగడాన్ని అనుమానిస్తున్నాడు. మనిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానిస్తున్నాడు. నన్ను కలవాలని మాట్లాడాలని గోల చేసింది నా గురించి మాట్లాడడానికి కాదన్నమాట. నీ స్నేహాన్ని సమర్థించుకోవడానికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నారండి? నిజం. నీకు ఆ చంద్రకి మధ్య జరుగుతున్న వాస్తవం. ఏమండి?